అండ్ శివాజీ గారు రీసెంట్గా బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, బిగ్ బాస్ తనకి ఇష్టమైన వాళ్ళని నేను గారెలు చేసినా కూడా నన్ను పట్టించుకోలేదు, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ లేపుతానే ఉన్నాడు సీజన్ అయ్యే వరకు, నువ్వు అది చేసావు ఇది చేసావు అది చేసావు, ఆ పర్సన్ అమర్, అందరికి క్లారిటీ. సో ఆ ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ ఆ బిట్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నిజంగానే ఒక ఫేవరిజం ఉంటుందా బిగ్ బాస్లో కంటెస్టెంట్ మీద? ఫేవరిజం ఉంటుందా అంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు బ్రో. ఈ పాయింట్కి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు, కానీ ఒక షో పెట్టినప్పుడు ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ కాదు మంది, కానీ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారు క్వశ్చన్లు. దాన్ని స్క్రిప్టెడ్ అంటే ఎట్లా నాకేం చెప్పరు. అయినప్పటికీ కూడా దాన్ని ముందే చెప్పేశారు, ముందే రాసుకున్నారు. అంటే ఇంటర్వ్యూ బాగా రావడం కోసం ప్రిపరేషన్ జరుగుతుంది చూసారా. దీన్ని ఎలాగైతే ఈ ప్రిపరేషన్ అంటారో ఆ షో బాగుండడం కోసం వాళ్ళకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎలాంటివి? సో ఏ టైంలో ఏ టాస్క్లు పెట్టాలి, ఎవరి మధ్యలో ఏ గ్రూప్ని ఏ టీంలో వేసేయాలి, అవన్నీ ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి. అవి స్క్రిప్టెడ్ అని ఫీల్ అవుతారు జనాలు. అవి స్క్రిప్టెడ్ కాదు, జస్ట్ జనాలకు ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ప్రిపరేషన్. ఆ టైంలో నాకు ధనుష్కి, ఆదిరెడ్డికి ధనుష్కి గొడవ రావాలి అనుకుంటే ఏ టాస్క్ పెడితే వస్తుందో అనేది ప్లాన్ చేస్తారు. అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. అలాగే అమర్ని లేపాలి అనుకున్న సిచ్యువేషన్స్ ఉంటాయి, శివాజీ గారిని లేపాలన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ టైంలో అమర్ ఫ్యాన్స్కి శివాజీ గారిని ఏదైనా ఎంత లేపుతున్నారు అని అనిపించుంటుంది. అమర్ని లేపినప్పుడు శివాజీ గారి ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అలాగే అనిపిస్తుంది. చూసే పర్సెప్షన్ మనకు వేరు, కానీ వాళ్ళకి అందరూ ఒకటే. నేను ఇన్ని చెప్పినా అది నమ్మరు. నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన, నన్ను కూడా బిగ్ బాస్ తొక్కి పెట్టి నారదీసి నాకు సార్ తిట్టించారు. కోపం ఉండాలిగా, వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకుంటాను అంతే. ఎందుకంటే నాకు అర్థమైపోయింది క్లారిటీ, బిగ్ బాస్ మీద క్లారిటీ వచ్చింది బ్రో. వాళ్ళు ఎందుకు ఏది చేస్తారనేది ఒక క్లారిటీ. కానీ జనాలకు అది అవసరం లేదు. వాళ్ళు జడ్జి చేసేది కరెక్టే, వాళ్ళకి అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అక్కడే షోలో చూస్తే అట్ట అనిపిస్తుంది. దీనికి అంత పొగడాలా, దీనికి అంత తిట్టాలా, శివాజీ గారిని అమర్ని 5 వారాలు తిట్టాలా అంటే ఏ యాంగిల్ వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళ యాంగిల్ వేరేగా ఉంటుంది. వాంటెడ్గా చేరు, వాళ్ళు వాంటెడ్గా చేశారంటే అమర్ లేపాలని చూసారంటే సింపుల్ లాజిక్ బ్రో. చిన్న పాయింట్, ప్రశాంత్ని మెడపట్టుకుని చూశాడు, అవునా? ఆ సీన్ కట్ చేస్తే అయిపోలే. అది ఎన్ని సెకండ్లు ఇప్పుడు? 5 సెకండ్లు బిట్టు తోసేది. 5 సెకండ్లు బిట్టు తోసేస్తే అది ఎడిటింగ్లో లేపేసి ఉంటే అయిపోయేది కదా. లేపలేదే. సో వాళ్ళు కావాలంటే ప్రతి చోట పాజిటివ్ చేయొచ్చు ఏ పర్సన్ అయినా, ప్రతి చోట నెగిటివ్ చేయొచ్చు ఏ పర్సన్ అయినా, కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ని చూపించి. అట్లా ఏం చేయరు బ్రో. ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ఒక్కోసారి ఆ డ్యూరేషన్ సెట్ చేయడం కోసం అట్ట ఇట్ అవుతుంది తప్ప వాంటెడ్గా చేయరు. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏం పోయేదేం లేదు. మనకు అలా అనిపిస్తుంది. అనిపించడం మనం కూడా చేయొచ్చు. నేను కూడా అన్నా చాలాసార్లు వీళ్ళ ఫేవర్ వాళ్ళ ఫేవర్ అని అది అంటా ఉంటాం, కానీ వాళ్ళు చేయరు నాకు తెలిసినంత వరకు. కానీ బయటకు వచ్చాక ఏ ఒక్క కంటెస్టెంట్కి కౌశల్ లాంటి అంత పెద్ద స్టార్ హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది ఆ టైంలో. ఈరోజు కౌశల్ ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంటే ఎంతమంది చూస్తారో తెలియదు, థియేటర్స్ రావట్లేదు, అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు అందరూ. ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు కంటెస్టెంట్స్? నాకు అనిపించింది జెన్యూన్గా చెప్పమంటారు బ్రో. చెబితే ఓవర్ అనుకుంటారేమో. అందరూ చేస్తున్నది, అందరు కాదు 90% బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చేస్తుంది. వాళ్ళు ఓవర్ థింక్ చేసుకుంటున్నారు. ఓవర్ థింక్ ఇన్ ది సెన్స్ వాళ్ళని ఓవర్ పొజిషన్లో చూసుకుంటున్నారు. వాళ్ళు నేను ఇంక ఇది కాదు వేరే అనే ఫీలింగ్లోకి వస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్, సీరియల్ వెళ్ళేటప్పుడు సీరియల్ యాక్టర్ రాగానే సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటారు. సీరియల్ ఓన్లీ సినిమాలు చేద్దాం ఆ యాంగిల్ థింక్ చేస్తున్నారు ఎక్కువ మంది. దానివల్ల సీరియల్కి దూరం అయిపోతారు. సినిమాలు ఒకటి వస్తాయి, ఇంకా అతను తాగిపోతే సీరియల్కి రావాలంటే నామోషి తక్కువ, నామోషి ఉంటుంది. ఒకవేళ సీరియల్కి వచ్చినా కూడా కొంచెం ఓవర్ పాపులారిటీ ఏంది, ఇప్పుడు సీరియల్లో చూస్తే ఎట్లా ఉంటుందో కొంచెం దానికి సరిపోడేమో అనే ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి. ప్లస్ రెమ్యూనరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ సీరియల్ చేయలేరు. అలా నువ్వు చేసింది, నువ్వు ఏదైతే అంతకుముందు చేస్తున్నావో అది చేస్తే నీకు ఓవర్. ఇప్పుడు అమెరికాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది, ఇండియాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది? అమెరికాలో 10 లక్షలు వచ్చినా ఒకటే, ఇండియాలో 2 లక్షలు వచ్చినా ఒకటే, 1 లక్ష వచ్చినా ఒకటే. సో ఇక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు పొగుడుతుంటారు, రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే సీరియల్లో యాక్టింగ్ చేసేవాడు వెళ్ళేసి వచ్చి మళ్ళీ సీరియల్ చేస్తే బీభత్సమైన రెస్పెక్ట్ ఉంటుంది. తోపు. ఇప్పుడు మానస్ ఏమైంది? టాప్. మానసు ఇప్పుడు భయంకరమైన టాప్ కదా ఇప్పుడు బ్రహ్మముడితో. సో అలా వస్తుంది. కానీ వేరే రకంగా థింక్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా కెరీర్ బాగుందా లేదా, బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత ఇంకెక్కువ సంపాదిస్తాను, సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కానీ ఎంత బాగుంది. ఎందుకుంది? నేను వచ్చిన తర్వాత ఏం చేసిన? బిగ్ బాస్ రివ్యూస్. అంతకుముందు ఏం చేసిన? బిగ్ బాస్ రివ్యూస్. భయపడి రివ్యూస్ చేస్తే తిడతారనో, రివ్యూస్ చేస్తే ఏమంటారు అనేది ఏం లేదు. నా కెరీర్ మళ్ళీ అదే చేశా కాబట్టి సక్సెస్ అయినా. సో నాకు అనిపించింది వాళ్ళు ఓవర్గా థింక్ చేసుకుని చాలా మంది ఇది కాదు ఇంకొకటి చేద్దాం అనేసి వెళ్ళిపోయి అది ఏది కాకుండా అవుతున్నారని నాకు అనిపిస్తుంది బ్రో నిజంగా. కానీ సీజన్ 7 బజ్ ఎందుకు చేయనన్నారు మీ దాకా వచ్చినప్పుడు? నా దాకా డైరెక్ట్గా రాలేదు, ఇండైరెక్ట్గా వచ్చింది. ఇండైరెక్ట్గా అంటే నేను ఒప్పుకోననే ఫీలింగ్ వాళ్ళకి ఉండింది. ఎందుకంటే నేను రెస్పెక్ట్తో చెప్తాను, నాకు హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళు టీం మీద, నేను భయంకర రెస్పెక్ట్తో మాట్లాడతా వాళ్ళతో అందరితో. ఎందుకంటే అక్కడ
నాది తెలిసిందే బ్రో, లాస్ట్ టైం రివ్యూస్ చేయాలి, మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళు రివ్యూస్ చేయొద్దంటారు. బిగ్ బాస్ బజ్ చేస్తే రివ్యూస్ చేయకూడదు. సో 2 సంవత్సరాలు రివ్యూస్ చేయకపోతే మీకు తెలుసు యూట్యూబర్గా ఎత్తిపోద్ది ఛానల్ మొత్తం, ఇంకా ఎంత చేసినా వ్యూస్ రావు. అలాంటప్పుడు అదొకటి. ఇంకొక రీజన్ ఏంటంటే 2 సంవత్సరాలు రివ్యూస్ చేయకపోవడం వల్ల మనకి రివ్యూస్ అంటేనే ఇష్టం. నేను ఇందాక చెప్పిన, వచ్చిన తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటే అదే చేస్తే సక్సెస్ అవుతావు. నువ్వు ఈ స్థాయి పెరగాలనేసి చూసావు అనుకో, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి చాలా మందికి అవ్వదు, కొంతమందికి అవుద్ది, చాలా మందికి అవ్వదు. అది కూడా థింక్ చేసుకుని ఏది చేస్తానో అదే చేస్తే లైఫ్ బాగుంటుంది అనేసి అదే చేసుకున్నాను. నేను ఎక్కువ చేయట్లా. దానికి రీజన్ కూడా ఉంది బ్రో, నేను చెప్పేస్తాను అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే నేను ఏందా చెప్పినట్టుగా హ్యూజ్ ప్రాబ్లమ్స్ చూసాను నేను. చూడండి, ప్రాబ్లమ్స్ కాదు, ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యేది కళ్ళ ముందు నేను చూసా. మొత్తం మా అక్క పెళ్లి కావాలంటే 1.5 లక్షల కోసం చెట్టు గారికి ఒక ఇల్లు అమ్మేసాం మేము. నేషనల్ హైవేలో ఉన్న ఇల్లు అమ్మేసాం 1,75,000కి. పెళ్ళి అవ్వాలంటే ఇల్లు అమ్మాలా, నేను చదవాలంటే 1 ఎకరం అమ్మాలా, బ్యానీ అమ్మాలా. అలాంటి సిచ్యువేషన్ చూసా. ఏది కావాలని ఒకటి అమ్మితే వచ్చింది నాకు. అట్లాంటి సిచ్యువేషన్ చూసి వచ్చినోడిని, ఒక పీక్ ప్రాబ్లమ్స్ చూసి వచ్చిన పర్సన్, ఫ్యామిలీ బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకున్న పర్సన్ ఏం చేస్తాడు బ్రో? వచ్చిన తర్వాత కెరీర్ మీద చాలా ఫోకస్గా ఉంటుంది. ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫ్యామిలీని స్ట్రగుల్లో తోయాలని నాకు అసలు లేదు. కాబట్టి ఎక్స్ట్రా లేకుండా మళ్ళీ రివ్యూస్ చేసుకుందాం. బజ్కి వస్తే మళ్ళీ రివ్యూస్ పోతే నిన్ను దేకపోతే బజ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ అడుగుతావు, నువ్వు నెగిటివ్ అయితే నీ పర్సెప్షన్ ఉంటే నీ టాలెంట్ మీద నువ్వు ఉంటే అది వేరేగా ఉండొచ్చు. వేరే వాళ్ళ క్వశ్చన్స్ నువ్వు అడిగితే దానికి నువ్వు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతే నువ్వు నెగిటివ్ వేస్తే నీ కెరీర్ స్పాయిల్ అయితే నీ ఫ్యామిలీ నువ్వు చూస్తుడు. నేను నా ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎక్కడ ఆయనకు అడిగాను బ్రో. నేను అనుకుంటే ఆ ఫ్యామిలీని మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళకూడదు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. అలాగే కెరీర్ ప్లాన్ చేసుకున్నాను. అది కూడా ఒక రీజన్.